కుక్కల ప్రేమికురాలు రేణు దేశాయ్ మేడం ఏమంటున్నదంటే కుక్కలంటే నాకు లెక్కనే లేదు. ఒక కుక్క ఒక సంటి పిల్లను చంపిందని 100 కుక్కలను కొట్టి చంపినరు. మరి అదే మన దేశంలో బుడ్డ పిల్లలను కొందరు కావురం ఎక్కిన కొడుకులో ఖరాబు చేసి చంపేస్తుంటే వాళ్ళను కూడా ఎందుకు అట్లనే కొట్టి కొట్టి చంపుతలేరు అంటుంది. మరి రేణు దేశాయ్ మేడం ఎందుకు అట్లా అంటుంది, ఏం కథ అంటే ఇక ఈనుండ్రి. అమ్మా రేణు దేశాయ్ మేడం, ఇక మీ కడుపులో ఉన్న బాధ అంతా బాలన ముచ్చట్లు చూస్తున్న వాళ్ళకి చెప్పుండ్రి. మన పక్కన వాళ్ళు ఒక అబ్బాయిని రేప్ చేశారు, చిన్న పిల్లల్ని రేప్ చేశారు. అప్పుడు ఎందుకు మీ లా తీసుకోరు మీ చేతిలో? అప్పుడు ఎందుకు వెళ్ళి ఆ మగాల్ని మీరు చంపరు? చెప్పండి అందరు కలిసి. అందరు ఎందుకు చెప్పారు అంటే మన చట్టాలు అట్లా తయారు చేసిండ్రు. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడొద్దు అనేదే న్యాయస్థానం సిద్ధాంతం అని చెప్తారు. కానీ అది మాటల ఎప్పుడు వరకే ఉంటది. ఎక్కువ మటుకు దోషులు శిక్షల నుంచి తప్పించుకుంటుర్రు, నిర్దోషులకు శిక్ష పడుతుంది. బాధితులే భారతదేశంలో ఇప్పటికీ బలైపోతూనే ఉండ్రు. ఇంకేమైనా చెప్తారా మేడము? నాకు ఆన్సర్ కావాలి ఈ రోజు. యు ఆర్ టాకింగ్ అబౌట్ హ్యూమన్ లైఫ్స్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాగ్స్ ఓవర్ హియర్. నేను కుక్కల గురించి మాట్లాడట్లేదు, నేను కుక్కల గురించి రాలేదు, నేను మనుషుల గురించి వచ్చాను. నాకు కుక్క గురించే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్, నాకు ఈ కుక్కలు ప్రాణుల గురించి జంతువుల గురించి లేదు. మీరు ఆన్సర్ కావాలంటే అసలు చెప్పేదందుకు ఉంటే కదా మేడము మీకు ఆన్సర్ ఇచ్చేదందుకు. ఇంకేమైనా చెప్తారా? ఒక కుక్క ఒక చిన్న బిడ్డని కరిచేసిన తర్వాత చిన్న బిడ్డ చచ్చిపోతే మీరు 100 మంది వచ్చి ఆ కుక్కని కొట్టి కొట్టి చంపుతున్నారు. సో అదే ఒక రేపిస్ట్ ఒక చిన్న బిడ్డని దారుణంగా రేప్ చేసి ఆ చిన్న బిడ్డని చంపేస్తే అప్పుడు ఏమవుతుంది మీ మగతనం? అప్పుడు ఎందుకు ఆ రేపిస్ట్ మీరు చంపట్లేదు? అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆ చిన్న బిడ్డ, ఆ రేప్ చేసిన చిన్న బిడ్డ ప్రాణం కాదా? జస్ట్ కుక్క కరిచిన చిన్న బిడ్డ ప్రాణమా? అప్పుడు మీ మగతనం ఏమైంది? మొగతనం కుక్కలను చంపే కాడనే ఉన్నది. బుడ్డ పిల్లలను ఖరాబు చేస్తుంటే ఏమైంది, చచ్చిపోయిందా అన్నట్టే కొందరు మొగోళ్ళ ఇజ్జత్ మొత్తం తీసి ఇట్లా ఇంటర్నెట్లో పెట్టినట్టే కానొస్తలేదు. కుక్కలకు ఒక న్యాయము, మనుషులకు ఒక న్యాయమా అన్నట్టే మాట్లాడుతుంది. అంటే మేడము చిన్నపిల్లల రేపు చేసిన వాళ్ళను కూడా చంపాలని రెచ్చగొడుతున్నదా ఎట్లా? మరి ఈ మాటలు విన్నాక ప్రభుత్వాలు కోర్టులు కూడా ఏమంటాయో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.